మందడంలో చనిపోయిన దొండపూడి రాములు గారి అటాక్తో చనిపోవడంపై వైసీపీ నాయకులందరూ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారాయణ, ఈ ప్రాంతపు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వల్లే ఇలాంటి హత్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మానసిక ఆవేదనకు లోనవుతూ ఉన్నారు ఈరోజు రైతులందరూ కూడా అని చెప్పి పెద్ద ఎత్తున మంగళగిరి వైసీపీ నాయకుడు వేమిరెడ్డి దొంతిరెడ్డి వేమారెడ్డి గారు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు అసలు ఈ ప్రాంత మహిళగా? ఎక్కడో శవాల మీద రాబందులు పడినట్టు పడుతున్నారు వీళ్ళందరూ వచ్చేసి. నిజంగా సిగ్గు శరవలేని శవ రాజకీయాలు చేస్తున్నారండి. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ జరిగింది ఏంటి? గ్రామ సభ. ఆ గ్రామ సభలో ఆయన సమస్యను ఆయన విన్నవించడం జరిగింది. ఫ్లాట్స్ అనే ఇచ్చేప్పుడు కొన్ని చోట్ల డౌన్లో రావచ్చు, కొన్ని చోట్ల మెరకలో రావచ్చు. అవన్నీ కూడా మొత్తం నీట్గా ఒక ఫ్లాట్ లాగా చేసి దానికి రోడ్స్ వేసి కరెంటు డ్రైనేజ్ అన్నీ సమకూర్చిన తర్వాతే వాళ్ళకి అప్పచెప్తారు. దానికోసం అది కూడా కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఎవరయ్యా ఈ కట్అవుట్, ఈయన ఏం పేరు దొంతిరెడ్డి వేమారెడ్డి అట. చూడండి, నా రైతులను తెగ గుండెలు కొట్టుకుంటున్నాడు, చాలా విషాదకరమైనటువంటి విషయం అని చెప్పి కపట ప్రేమను నటిస్తున్నాడు ఈయన. నేను ఒక్కటే అడుగుతాను, దొంతిరెడ్డి వేమారెడ్డి అంట, ఎక్కడుంటావో మరి? నువ్వు కూడా రాజధాని ప్రాంతం అయ్యి ఉండొచ్చు. మరి ఈ 5 సంవత్సరాలు నీ కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా? నీ చెవులు ఏమన్నా చెవుడొచ్చిందా? లేకపోతే మానసిక స్థితి లేక మత్తి స్థిమితో లేకుండా మంచంలో ఏమన్నా పడి ఉండావా? 5 సంవత్సరాల పాటు 270 మందికి పైగా అమరావతి రైతులు మీ నాయకుడు పెట్టినటువంటి మానసిక క్షోభతో గుండెలాగిపోతే ఆ రోజు ఏమైపోయావు? ఈ రోజు వచ్చేసి కపటాన్ని కన్నీళ్లు నటిస్తున్నావు, కపట నటన, శవ రాజకీయాలు చేస్తున్నావు. వయసు పెద్ద వయసులాగుంది, కనీసం బుద్ధి లేదా నీకు? ఈ వయసులో వచ్చేసి శవ రాజకీయాలు చేస్తున్నావు. అంత నిజంగా ప్రేమ అమరావతి రైతుల మీద ఉంటే రోడ్డు మీద 1631 రోజుల పాటు అమరావతి రైతులు ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు. 2 కుర్రాళ్ళు నిరాహార దీక్షలు చేశారు, రిలే నిరాహార దీక్షలు చేశారు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేశారు 45 రోజుల పాటు. అమరావతి టు అరసవెల్లి పాదయాత్రలు చేశారు. ఇన్ని చేసినా కూడా మీ నాయకుడు పరదాలు కట్టుకొని దొంగలాగా దాక్కొని అసెంబ్లీకి వెళ్ళాడే. అమరావతి రైతులు ఒక్కొక్కలుగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కూడా ఎక్కడా కూడా నీ నాయకుడు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మినిస్టర్లు కానీ, లోకల్లో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు కానీ ఏ ఒక్కళ్ళు కూడా కనీసం కూడా చెల్లించలేదే. కడుపుతో ఉన్న ఆడబిడ్డను బూటుకాలతో తన్నాడే మీ నాయకుడు, తన్నించాడే. ఆ రోజు కూడా మీరు చెల్లించలేదే. ఈరోజు మీ హృదయం విదారకంగా ఉందా? అక్కడ జరిగిన విషయం అది కాదయ్యా. కనీస అవగాహన తెచ్చుకో, అమరావతి ఫ్లాట్స్ మీద అవగాహన తెచ్చుకో, అమరావతిలో జరుగుతున్నటువంటి సమస్యల మీద అవగాహన తెచ్చుకో. ఒకవేళ మీరు నిజంగా విమర్శలు ఏదైనా చేయాలని అనుకుంటే చేయండి, దాన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ శవ రాజకీయాలు చేసి సునకానందం పొందాలనుకుంటే చెప్పు తెగేలా సమాధానం చెబుతాం. అంటే ముఖ్యంగా ఆయన చెప్తా ఉన్నాడు, ఎక్కడో చెరువుల్లోని మనుషులు లేని ప్రాంతాల్లో ఈరోజు రైతులకు ప్లాట్లు ఇస్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి కోసం అప్పులు చేశారు. అందులో 15,000 కోట్ల రూపాయలు మా అమరావతి రైతులకి మీరు ఇవ్వలేరా? మా రైతులు మోసం చేయట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా రైతులు సిగ్గు లేదా మాట్లాడటానికి? సిగ్గు శరం అనేది పెట్ల ఆ వయసు వచ్చినాక మా రైతులు. ఈరోజు నీకు ఒక మనిషి గుండె ఆల్రెడీ ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. అసలు ఆ బైపాస్ సర్జరీ ఎప్పుడు జరిగిందో తెలుసా? మీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటించిన తర్వాత మానసిక క్షోభకు గురయ్యి హార్ట్ అటాక్ గురైతే బైపాస్ సర్జరీ జరిగింది. అది నువ్వు ముందుగా తెలుసుకో. అది తెలుసుకొని తర్వాత మాట్లాడు. ఇకపోతే గుంటలు, చెరువులు ఒక ప్రాంతంలో రాజధానిగా నిర్ణయించిన తర్వాత గుంటగా ఉంది, నీ పొలం నాకు అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా? లేదంటే నారాయణ గారు చెప్పాలా? లేదంటే ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు చెప్పాలా? లేదంటే పెమ్మసాని గారు చెప్పాలా? నీది గుంటలో ఉంది, నీది చెరువులో ఉంది, లేదు మీది అసైన్డ్, మేము తీసుకోము అని చెప్పాలా? అంటే మీకులాగా లాక్కొని భూములు లాక్కొని అనుభవించేటువంటి వ్యవహార శైలి అనేది టీడీపీలో ఉండదు. ముందు అది గమనించండి. అదే మీరైతే ఇది జనాలకి సెంటు భూములని ఇచ్చారు, తీసుకెళ్ళి ఎక్కడిచ్చారు? కుంటల్లో, చెరువుల్లో తీసుకెళ్ళి కాలవల్లో ఇచ్చారు. అది మీ నైజం. మా నైజం అది కాదు. అది కుంటవని, చెరువని, అసైన్డ్ రైతులకు కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ మొత్తం కూడా ఫ్లాట్ ఎవరికైతే అక్కడ వచ్చిందో మొత్తం ఫ్లాట్ చేసి అన్నిటితో సమానంగా ఈక్వల్గా చేసి అది ఆల్రెడీ రిజిస్టర్డ్ భూములయ్యా. ముందు అది తెలుసుకో. అవి కూడా ఆ కుంటల్లో వచ్చింది అంటే ఆ కుంట కూడా ఒక రైతుదే, ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్లో వచ్చినటువంటి భూమే. అంతేగాని ఎక్కడ కూడా కబ్జాలు చేసినవి కాదు మీలాగా.
ముందు అది గుర్తుంచుకొని మాట్లాడండి. ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా ఒక కోట ఒకటి వేసుకొని ఆ వయసులో ఉన్నవాడు వచ్చి మీడియా ముందు కూర్చొని ఏదో ఒకటి వాగాలి. లేదు మేము మాట్లాడితే మా నాయకుడి దృష్టిలో పడతామనే ఉద్దేశంతో మీరేమైనా మాట్లాడుతున్నారేమో. ఎక్కడున్నది కడుపు రగిలిపోతూ ఉన్నటువంటి అమరావతి రైతులు, మహిళలు. అది గుర్తుంచుకోండి. 1631 రోజుల పాటు మీరు మమ్మల్ని పెట్టిన చెర తాలూకా బాధ అనేది ఇంకా రగులుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుండి అమరావతిలో అభివృద్ధి పనులు అనేది శరవేగంతో జరుగుతున్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం చేయడం కోసం ఒక కమిటీని వేసి డెడ్ లైన్ పెట్టారు. దానికి సమస్యల పరిష్కారం ప్లస్ అమరావతి అభివృద్ధి కోసం కూడా. అలాంటి సమయంలో మళ్ళీ వచ్చి అమరావతి దగ్గర శవరాజకీయాలు చేద్దామన్నా, అవాకులు చవాకులు పేలి అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలన్నా చెప్పు తెగేదా కొడతాం. అది గుర్తుంచుకోండి. అంటే ఇప్పటికే 30,000 పైచీలకి ఎకరాలు తీసుకుని రైతులను ఇబ్బందులు పెడతా ఉన్నారు. మళ్ళీ కొత్తగా భూమి సేకరించి మళ్ళీ మరొక రైతులను కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎక్కడితో అన్న ఆపండి అని చెప్పేసి కూడా ఈయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈయన ఎవడండి? 5 సంవత్సరాల పాటు మీ నాయకుడు మమ్మల్ని అష్ట కష్టాలకి గురి చేసి మా వాళ్ళు అంతమంది మరణాలకు కారణమైనటువంటి వ్యక్తి. అప్పుడు ఇవన్నీ కూడా 270 మందికి పైగా చనిపోయారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలనే చెప్పి నేను అంటాను. మీరేమైనా ధైర్యం ఉంటే నన్ను ఫేస్ చేసుకోండి. ఎందుకంటే ఈయన పెట్టిన మానసిక క్షోభకి ఎన్ని ప్రాణాలు ఆగిపోయినాయి, ఎన్ని గుండెలు ఆగిపోయినాయి. ఆ రోజు మీకు కనపడలేదా? ఆ రోజు మా రైతులు అనిపించలేదా? ఆ రోజు మా ప్రాంతం అనిపించలేదా? ఆ రోజు నా అమరావతి అనలేదే అనే ధైర్యం లేదు. అంటే ఎక్కడ గెంటి అవతల పడేస్తాడో అని లేదు. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గొడ్డలపోటు జరిగినట్టు జరిగిపోద్దాం అని భయం. బాబాయిని వేశారు కదా, గొడ్డలపోటు అని గుండెపోటుకు మార్చారు కదా. అలాంటి భయాలు మిమ్మల్ని ఆవరించున్నాయి కాబట్టి ఆ రోజు రాలి. ఈరోజు దేనికి వస్తున్నారు బయటికి? సిగ్గు శరం అనేది ఉంటే వయసుకి తగిన హుందాగా ప్రవర్తించడం నేర్చుకోండి. మీకంటే వయసులో నేను చాలా చిన్నదాన్ని. అలాగని చెప్పి మీరు అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి అమరావతి మీద రాజకీయాలు చేసి ఏదో చేద్దామనే ప్రయత్నాలు చేస్తే చూస్తూ అయితే మాత్రం అమరావతి మహిళలుగా మేము ఊరుకోము. అక్కడ